మామిడి పండు రసంవాడు. రాజానగరం అనే ఒక ఊరిలో భీమా అనే ఒక రైతు ఉండేవాడు. అతని దగ్గర ఒక మంచి మామిడి పళ్ళ తోట ఉంది. అతను దానినే చూసుకుంటూ తన కుటుంబాన్ని నడిపించేవాడు. ఒక సంవత్సరం మామిడి పళ్ళ పంట చాలా బాగా పండింది. అప్పుడు భీమా చాలా ఆనందించాడు. అది చూసి అతని దగ్గరికి మామిడి పళ్ళ వ్యాపారం చేసే ఒక ఏజెంట్ కిషన్ వచ్చాడు. ఎరా బాబు భీమా, ఈసారి మామిడి పళ్ళు చాలా బాగా పండాయి. చెట్లకి అన్ని మామిడి పళ్ళే కనిపిస్తున్నాయి. చెప్పు, నా మనుషుల్ని ఎప్పుడు పంపను నీ దగ్గరికి? మంచి రేటు ఇచ్చి ఇప్పటికిప్పుడే తీసుకువెళ్ళి కిషన్ అన్నా, అందులో ఏముంది? మిమ్మల్ని ఎవడాపాడు? మార్కెట్లో రేట్లు అంతేమీ బాగోలేవురా భీమా. ఎందుకంటే ఈసారి అందరి రైతుల దగ్గర మామిడి పళ్ళ పంట బాగా వచ్చింది. అందుకే 1 కిలోకి 20 రూపాయలు ఇస్తున్నాను. డిమాండ్ తక్కువగా ఉంది, ఇంకా సప్లై ఎక్కువగా ఉంది. మనం గాని లెక్కలు వేసి చూసుకుంటే అంతే పడుతుంది. ఇది నిజంగా చాలా అన్యాయమన్నా. నాకు తెలుసు మీరు మార్కెట్లో 1 కిలో మామిడి పళ్ళు ఎంతకి అమ్ముతున్నారో. తక్కువలో తక్కువ 100 రూపాయలు 120 రూపాయలకైనా అమ్ముతారు. అంత లాభం వేసుకుంటావు, కానీ మాకు మాత్రం 20 రూపాయలా? మీరు ఇచ్చే డబ్బులతో నాకు కూలి పని డబ్బులు కూడా రావు. అయినా సరే నా మామిడి పళ్ళు నంబర్ 1 క్వాలిటీవి, ఎక్స్పోర్ట్ క్వాలిటీవి. కనీసం 50 ఇస్తానంటే చెప్పు, లేదంటే వేరే ఎవరికైనా అమ్మేస్తాను. నువ్వు నన్ను కాదని ఈ మామిడి పళ్ళు ఎవ్వరికీ అమ్మలేవు. ఇదంతా ఒక సిండికేట్. నిన్ను దగ్గరకు కూడా ఎవ్వడూ రానివ్వడు. అలా అస్సలు కుదరదు బాబు. మర్యాదగా నాకే అమ్ము, నాకు నా రేటుకే అమ్ము. లేదంటే పక్షులు కోతులు తిన్నాక తొక్కలు మాత్రమే మిగులుతాయి నీకు. సరిగ్గా ఆలోచించుకొని చెప్పు నాకు. ఇంటికి వచ్చి భీమా కిషన్ సేఠ్ గురించి మొత్తం విషయం తన కొడుకు సుమన్ ఇంకా భార్య షీలాకి చెప్పాడు. అప్పుడే షీలా అంది, ఆ కిషన్ గారు ఒక వెధవలాగా ఉన్నాడు. వాడు చెప్పింది చేసేలా ఉన్నాడు. వాడికే చెప్పి 1-2 రూపాయలు ఎక్కువగా అడగండి. అలా మొత్తం సరుకంతా అతనికే అమ్మేయండి. లేదంటే మొత్తం నష్టం కలుగుతుంది. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు భయపడతావు? మన మామిడి తోట హైవేకి పక్కనే ఉంది. అందరూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. నాన్న, మనం ఎందుకు ఆ మామిడి పళ్ళ రసాన్ని తీసి అందరికీ అమ్మకూడదు? ఏంటి, మామిడి పళ్ళ రసమా? ఎవ్వరూ తాగడానికి రాకపోతే మనం చాకలోడి కుక్కలాగా అటు ఇంటికి అటు రేవికి పనికి రాకుండా పోతాము. అమ్మా చూడు, మనం భయపడ్డామంటే జనాలు ఇంకా భయపడతారు. నేను నాన్నగారి కష్టం యొక్క ఫలము పొందే తీరుతాను. మరుసటి రోజే సుమన్ కొంతమంది తన మిత్రులతో కలిసి నాన్నగారితో కలిసి తోట బయట మామిడి రసం చేయడం మొదలు పెడతాడు. అది చూసి రోడ్డు మీద వెళ్లే జనాలు తోట దగ్గరికి వచ్చి మామిడి పళ్ళ తాజా జ్యూస్ తాగడం మొదలు పెడతారు. వాళ్ళకి జ్యూస్ నచ్చి అక్కడే పెట్టి ఉన్న మామిడి పళ్ళని కొనుక్కొని తీసుకువెళ్లారు. చూస్తూ ఉండగానే భీమా యొక్క మొత్తం పంట 2 రోజుల్లోనే అమ్ముడుపోతుంది. అందరూ చాలా ఆనందించారు. అలా సుమన్ యొక్క తెలివితేటలు చూసి బాగా పొగిడారు. 2 తెలివైన బంగారు మేకలు. రాధా దగ్గర 2 బంగారు మేకలు ఉండేవి, కానీ అవి అసలు బంగారంవి కాదు. అయినా రాధ వాటిని తీసుకుని ఊరు ఊరు తిరిగేది. వాటి మీద బంగారు రంగు వేసేది. పైగా అందరికీ చెప్పేది అవి మామూలు మేకలు కావు అని, అవి చాలా ప్రత్యేకమైన మాయా మేకలు అని చెప్పేది. వాటిని ఏ వరం అడిగినా కూడా అవి నిజమవుతాయని చెప్పేది. అలా ఆమె చాలా ఆనందంగా తన జీవితం సాగించేది. ఈ 2 మేకల కారణంగా నా జీవితం స్వర్గంలా ఉంది. ఇదిగో వింటున్నారా? ఈరోజు నేను మన పక్క ఊరికి వెళ్తున్నాను. చూస్తాను అక్కడ నాకు ఎంతమంది మూర్ఖులు కలుస్తారో. ఈరోజు ఎంత డబ్బులు సంపాదిస్తారని చూస్తాను. సరే అయితే నేను వెళ్తున్నాను. రాధా తన 2 మేకల్ని తీసుకుని పక్కనే ఉన్న ఊరికి వెళ్తుంది. దారిలో ఆమెకి చాలా నీరసంగా అనిపించింది. ఆమె తన భోజనం ఇంకా నీళ్లు తీసుకుని తింటూ ఉంటుంది. మేకల్ని పక్కనే ఉన్న చెట్టు దగ్గర కట్టేస్తుంది. అప్పుడు మేకలు వాటిలో అవి మాట్లాడుకుంటాయి. ఇప్పుడు రాధా అమ్మగారు భోజనం చేస్తున్నారు. అవునక్క, ఈమె మన జీవితం నాశనం చేసేసింది. మన తోలు పాడైపోతుంది. అసలు తెలీదు ఎలాంటి రంగు వేస్తుందో మనకి. చూడు, మనం కూడా అంత వెర్రి మేకలమేమి కాదు గంగా. పద, మనం ఈరోజు ఇక్కడి నుంచి పారిపోదాము. కానీ ఇదెలా వీలవుతుంది? ఆమె ఇక్కడ భోజనం చేస్తుంది. మరి ఇంకొంతసేపులో ఆమె భోజనం అయిపోతుంది. 2 మేకలు చాలా తెలివైనవి,
కానీ వాటి తెలివితేటలు రాధా ముందు ఎందుకు పనికిరావు. ఒకరోజు 2 మేకలు నిర్ణయించుకున్నాయి. ఈ రోజు ఏమైనా సరే ఈ ఇంట్లో నుంచి పారిపోవాలి మనం. అప్పుడే ఒక ఆమె రాధా దగ్గరికి వచ్చింది. రాధా, కొన్ని రోజుల కోసం నీ మేకలు మా ఇంటికి పంపగలవా? అవునా, అలా ఎందుకు? నాకు తెలుసు నీ 2 మేకలు చాలా మహిమగలిగినవని. నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాను. కానీ ఒకటి, ఇది చెప్పు, మా ఇంట్లో ఎప్పుడూ గొడవలు అవుతూనే ఉంటాయి. వీటి మీద ఆ భగవంతుడు ఆశీర్వాదం ఉందని నాకు నమ్మకం ఉంది. వీటిని గనక మా ఇంట్లో ఒక 2 రోజులు కట్టి ఉంచానంటే మా ఇంట్లో కూడా ఆనందాలు తిరిగి వచ్చేస్తాయి. కానీ ఈ పనికైతే చాలా డబ్బులు అవుతాయి వదినా. అవి ఇవ్వడానికి నేను తయారే. ఇదిగో, నువ్వు నా బంగారు హారం కూడా ఉంచుకో. 2 మేకలు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అనుకుంటాయి. ఎప్పుడైతే ఆమె ఆ 2 మేకల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుందో రాధ చాలా ఆనందిస్తుంది. దారిలో ఆ 2 మేకలు ఆమెతో ఇలా అన్నాయి. ఇదిగో విను. ఏంటి, మీరు నిజంగానే మాట్లాడగలరా? ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. చెప్పండి. మేకల మాటలు ఆమెకి అర్థమైతే కాలేదు. కానీ ఆమె చేతిలోంచి వాటి తాడు వదిలేస్తుంది. గంగా ఇంకా జమున తెలివిగా ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటాయి. అలా వెంటనే మాయమైపోతాయి. అరే, 2 మేకలు ఎక్కడికి పోయాయి? ఇప్పుడు నేను రాధకి ఏం జవాబు ఇవ్వాలి? ఆమె ఇక్కడ అక్కడ చూస్తుంది. 2 మేకల్ని వెతుకుతుంది. అప్పుడే ఆమె ఒక చెరువు దగ్గర చూస్తుంది. అక్కడ 2 మేకలు స్నానం చేస్తూ ఉంటాయి. కానీ వాటి మీద బంగారం రంగు ఏమీ లేదు. అరే, ఇవి ఆ 2 మేకల్లాగానే ఉన్నాయి. కానీ ఇవి బంగారు రంగులో లేవు. నేను వేరే చోటుకు వెళ్ళి వెతకాలి. ఆమె ఆ 2 మేకల్ని వదిలేసి వేరే చోటుకు వెళ్తుంది. మరి ఆ 2 మేకలు వాటి రంగుని వదిలించుకుని మామూలు మేకల్లాగా మారిపోతాయి. అలా వాటి జీవితం హాయిగా జీవిస్తూ ఉంటాయి. పూజ తన ఇంటి బయట ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండేది. ఒకరోజు తను కొన్ని విత్తనాలను నాటుతుంది. ఆ విత్తనాల నుండి బఠానీల చెట్టు మొలుస్తుంది. ఆ చెట్టు పూజ గది బయటే ఉంటుంది. ఇంకా ఆ చెట్టుకి చిన్న చిన్న బఠానీలు కాయడం కూడా మొదలవుతాయి. అందులో మొదటి 4 బఠానీ ధాన్యాలు మాత్రం చాలా పచ్చిగా ఉండేవి. వాటి వల్ల పూజా కిటికీ చాలా శుభ్రంగా కనిపిస్తూ ఉండేది. అవి రోజు పూజా పాటలు విని మజా చేస్తూ ఉండేవి. పూజ చాలా అందంగా పాట పాడుతుంది కదా? అవును, చాలా బాగా పాడుతుంది. అన్నిటికీ పూజ పాటలు వినడం అంటే చాలా నచ్చుతుంది. కానీ అన్నిటికన్నా మొదటిగా ఉన్న బఠానీ ధాన్యం పూజని చాలా ఇష్టపడుతుంది. అది ఎప్పుడూ కిటికీ దగ్గర పూజ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఎక్కడికి వెళ్ళింది పూజ? రోజంతా అయిపోయింది, తాను ఇప్పటి వరకు కనిపించలేదు. ఒకరోజు పూజ ఆరోగ్యం బాగా పాడవుతుంది. బఠానీ ధాన్యం చూస్తుంది. ఇంటిలోకి డాక్టర్ వెళ్తున్నాడని చుట్టుపక్కల వారు కూడా వచ్చిపోతున్నారు. ఆ బఠానీ ధాన్యాలు 2 మహిళలు మాట్లాడుకోవడం వింటాయి. అరే అక్క, పూజ ఆరోగ్యం అస్సలు బాలేదు. హఠాత్తుగా ఏమయ్యిందో అర్థం కావడం లేదు. తను అస్సలు మాట్లాడలేకపోతుంది. డాక్టర్ అంటున్నాడు మనస్ఫూర్తిగా ఏదైనా అనుకుంటే జరుగుతుందని. ఎప్పుడు బాగవుతుందో ఏమో. వాళ్ళమ్మాయి ఏడ్చి అలసిపోయింది. బఠానీ ధాన్యం ఈ మాట విన్న వెంటనే భగవంతుణ్ణి ఆరాధించడం మొదలుపెడుతుంది. ఇంకా పూజ ఆరోగ్యం బాగా అవ్వాలని ప్రార్థిస్తుంటుంది. ఒకరోజు వేగంగా తుఫాను వస్తుంది. గాలి వేగంగా ఉన్న కారణంగా ఆ బఠానీ ధాన్యం చెట్టు మీద నుంచి తెగి నేరుగా పూజ గదిలోకి వెళ్ళి పడుతుంది. ఇంకా తనతో మాట్లాడుతూ ఉంటుంది. పూజ, లే, నీకు ఏమైంది? నువ్వు ఎందుకు ఇలా పడుకునున్నావు? అసలు విషయం ఏంటి? నన్ను చూడు. నీ కోరిక తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది నెరవేరడం కోసమే ఇక్కడి దాకా వచ్చాను. కానీ నువ్వు మంచంపై నుంచి లేవడం లేదు. నీ జీవితం అంతా నీ ముందే ఉంది. లే పూజ, లే. పూజ ఆ బఠానీ మాటలు విని మెల్లిమెల్లిగా లేస్తుంది. లేచి బఠానీని చూసి ఆశ్చర్యపోతుంది. అది తనతో ఎలా మాట్లాడుతుంది అని. నువ్వు మాట్లాడతావా? ఇదెలా సాధ్యం? ఇక్కడికి ఎలా వచ్చావు? నా మనస్ఫూర్తిగా కోరుకున్న కోరిక. నువ్వు కూడా నీ మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకో. నువ్వు కోరుకుంటే అది చేయగలవు. అది అందరిలోనూ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించడం మనిషి లోపల ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా ప్రయత్నించు. మంచి భోజనం తిను, నీళ్లు తాగు. మెల్లిమెల్లిగా నువ్వు చాలా ఆరోగ్యంగా తయారవుతావు. మెల్లిమెల్లిగా బఠానీ చెప్పినట్టే పూజ రోజూ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ బఠానీ ధాన్యాన్ని తన కిటికీలో పెట్టుకుంటుంది. నువ్విక్కడే ఉండు, నేను అన్నం తింటాను,
మంచినీళ్లు తాగుతాను, రెస్ట్ తీసుకుంటాను. తరువాత మెల్లిమెల్లిగా బాగవుతాను. ఎందుకు నువ్వు తప్పకుండా బాగవుతావు. ముందు కన్నా ఇప్పుడు నువ్వు చాలా బాగయ్యావు. మెల్లిమెల్లిగా పూజ ఆరోగ్యం బాగవుతుంది. ఒకరోజు బాగా వర్షం పడ్డ కారణంతో పూజ తన కిటికీ వైపు చూస్తుంది. తను చూస్తుంది ఆ బఠానీ ధాన్యం మళ్లీ చెట్టుగా మారుతుంది. తరువాత చెట్టుకి రోజు నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటుంది. తన మనసులోని దృఢ సంకల్పం దృఢపడి తనని ఆరోగ్యంగా తయారు చేసింది కాబట్టి. లాలాజీ రొట్టెలు. లాలా సుందర్లాల్కి భోజనం అంటే చాలా ఇష్టం. అన్నిటికంటే ఎక్కువ రొట్టెలు తినడం అంటే ఇంకా ఇష్టం. అతని భార్య అతని వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. తను పగలు రాత్రి కేవలం రొట్టెలు మాత్రమే తయారు చేస్తూ ఉండేది. ఉదయం టిఫిన్ తినిపించేసరికి మధ్యాహ్నం అయ్యేది. మధ్యాహ్నం భోజనం చేసేసరికి రాత్రి అయ్యేది. రోజంతా సేటనీ గారు రొట్టెలే తయారు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఒక పెళ్లికి వెళ్ళబోతున్నారు. అప్పుడు సేటనీ సేటుతో ఇలా అంటుంది. లాలాజీ గారు, ఒక విషయం చెప్పనా? నా ఆరోగ్యమే పాడైపోతుంది మీకోసం రొట్టెలు చేసి చేసి. కానీ నా మాట వినండి. ఈరోజు మనం పెళ్లికి వెళ్ళబోతున్నాం కదా, అమ్మాయి తరపు వాళ్ల పెళ్లి. మీరు అక్కడే రొట్టెలు తినుకుంటూ కూర్చున్నారంటే ఇంకా భారత్ మొత్తం ఆగిపోవాల్సిందే. నేను మీకు ముందే చెప్తున్నాను, భోజనం ఇంట్లోనే తినండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెంగా తినొచ్చు. అరే భార్యామణి, నీకేమైనా పిచ్చి పెట్టిందా ఏంటి? నేను 1100 రూపాయలు బహుమతిగా ఇస్తున్నాను. ఎందుకు తినను నేను? అక్కడ చాలా రుచికరమైన భోజనం దొరుకుతుంది నాకు. అమ్మాయి తరపునైతే ఏంటి, అబ్బాయి తరపునైతే ఏంటి, మనకి భోజనం కావాలి అంతే. ఇంకా నీకు కనిపించలేదా? స్పష్టంగా రాశారు కార్డులోని, మిమ్మల్ని భోజనానికి పిలుస్తున్నాము అని. మరి మనం భోజనం చెయ్యాలి కదా. నేనేం చెప్పినా అర్థం కాదు. అయ్యో భగవంతుడా, ఏం చెయ్యాలి? సేటుని అలా బాధపడుతూ ఉంటుంది. సేటుని ఏదైతే చెప్తుందో సేటు దానికి ఉల్టా చేస్తూ ఉంటాడు. పెళ్లికి వెళ్ళిన తర్వాత సేటు ఎంత భోజనం తింటాడంటే భారత్ వాళ్ళకి తినడానికి ఏమీ మిగలదు. ఆడపెళ్లి వాళ్ళు ఆశ్చర్యపోతారు. మగపెళ్లి వాళ్ళైతే ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోతారు. ఈ విషయానికి పగ తీర్చుకోవాలని మగపెళ్లి వాళ్ల తరపున వాళ్ళు పిండిలో చాలా సోడా కలుపుతారు. దానివల్ల లాలాజీ ఆరోగ్యం పాడవుతుంది. అతన్ని హాస్పిటల్లో చేర్పించాల్సి వస్తుంది. అందరూ వెంటనే లాలాజీని తీసుకుని వెళ్లి హాస్పిటల్లో వదిలేసి వస్తారు. అప్పుడు పెళ్లి చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. అప్పుడు హాస్పిటల్లో సేటని సేటుతో ఇలా అంటుంది. నేను మీకు ముందే చెప్పాను, తినేటప్పుడు చూసి తినండని. తినేటప్పుడు మీకేమనిపిస్తుందో అర్థం కాదు, తింటూనే ఉంటారు. ఏనుగులా తింటూనే ఉంటారు. ఏ భార్యామణి, నాకైతే చాలా ఆకలిగా ఉంది. కానీ హఠాత్తుగా నా కడుపుకి ఏమైందో నాకు అర్థం కావడం లేదు. డాక్టర్ ఎక్కడ తెచ్చాడు? అప్పుడే అక్కడికి ఒక లేడీ డాక్టర్ వస్తుంది. ఇంకా లాలాజీకి చాలా ఇంజెక్షన్ ఇస్తుంది. లాలాజీ ఆరోగ్యం 3-4 రోజుల వరకు బాగవదు. అతనికి తినడానికి ఏమీ ఇవ్వరు. లాలాజీ ఆకలితో చాలా బాధపడుతుంటాడు. ఓ డాక్టర్ గారు, మీరు నన్ను ఊరికనే చంపేసేటట్టున్నారు కదా. నేను చావాలనుకోవడం లేదు. నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి. నన్ను పంపించండి. లాలాజీ గారు, మీరు భోజనం చాలా ఎక్కువ తినేశారు. అయినా మీకు ఇది కూడా తెలీదా? భోజనం మనుషులు తినేలా తినాలని. అంత ఎక్కువగా ఎవరైనా తింటారా? అందుకే మీ ఆరోగ్యం పాడైంది. ఇంకా మీరు ఇలాగే తిన్నారంటే ఇంకా భగవంతుడి దగ్గరికి వెళ్లాల్సిందే. ఏరే చేసేది ఏమీ ఉండదు. లాలాజీకి అర్థమవుతుంది. అందుకే అతను అతని ఇంట్లోకి చాలా శనగలు తెచ్చి పెట్టుకుంటాడు. అప్పుడప్పుడు శనగలు తింటూ ఉండేవాడు. ఇంకా రొట్టెలు తినడం పూర్తిగా తగ్గించేశాడు. బంగారు యాపిల్ చెట్టు. ఒక గ్రామంలో చందు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు. అతను పక్క గ్రామంలో వేరే వాళ్ల పొలాల్లో పనిచేసి అతని ఇంటిని నడిపేవాడు. అందరూ అతనికి ఏదో ఒక పనిచ్చేవారు. ఇంకా తినడానికి భోజనం కూడా పెట్టేవారు. కానీ జగన్ సేటు మాత్రం చాలా తెలివైనవాడు. చందు ఎప్పుడు జగన్ సేటు దగ్గరికి పనిచేయడానికి వెళ్ళినా జగన్ సేటు చందుకి చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. తినడం అయితే దూరం మాట, కనీసం అతన్ని నీళ్లు కూడా తాగనిచ్చేవాడు కాదు. అరే చందు, ఏం చేస్తున్నావు నువ్వు అక్కడ? పని చేస్తావా లేదా ఎప్పుడు నువ్వు తాగుతూను లేదో తింటూను ఉంటావా? అరే పద పద, పని చేయటం మొదలుపెట్టు. సేటు గారు, కాస్త దాహంగా ఉందని వచ్చాను ఇప్పుడే. వెళ్తున్నాను. సరే సరే. ఒకరోజు జగన్ అతని పొలంలో చెట్లని చూడ్డానికి వెళ్ళినప్పుడు
అక్కడ అతనికి 2 ఎండిపోయిన ఆపిల్ చెట్లు కనిపిస్తాయి. అరే, ఈ మున్షి గారి ఈ చెట్టుని ఎక్కడి నుంచి తెప్పించాడో ఏంటో. ఇవి ఇప్పటికే ఎండిపోయి ఉన్నాయి. ఏం చేయాలి వీటిని? అప్పుడే అక్కడికి చందు వస్తాడు. జగన్ సేటుతో ఇలా అంటాడు. సేటు గారు, నా పనంతా పూర్తయిపోయింది. మీరు నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. అప్పుడే ఎండిపోయిన ఆపిల్ చెట్లని చూసి జగన్ సేటుకి ఒక ఆలోచన వస్తుంది. చందుతో ఇలా అంటాడు. సరే సరే, ఎక్కడికి రా, ఓ పని చెయ్యి. ఇవి యాపిల్ చెట్లు. వీటిని నువ్వు తీసుకెళ్ళి వాకిట్లో పెట్టుకో. సేటు గారు, నేను ఆ చెట్లు ఏం చేయాలి? అయినా అవి ఎండిపోయి ఉన్నాయి. కావాలంటే తీసుకెళ్ళు, లేకపోతే వెళ్ళిపో. అంతే, నేనేమీ ఇవ్వను నీకు. చందు ఏమీ మాట్లాడకుండా ఎండిపోయిన ఆపిల్ చెట్లని తీసుకుని వెళ్ళి అతని వాకిట్లో పెడతాడు. ఆ చెట్లకు బాగా నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. 1 నెల తర్వాత చందు ఇంటి ముందు ఆ చెట్లు పెద్దగా అయి మెరిసిపోతూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు వాటిపైన పూలు కూడా రావడం మొదలవుతాయి. అరే వా, నేను ఈ చెట్లు దేనికి పనికిరావనుకున్నాను. కానీ ఈ చెట్లకిప్పుడు పూలు రావడం మొదలయ్యాయి. వీటికి ఇంకా త్వరగా యాపిల్స్ కూడా వస్తాయి. ఒకరోజు ఉదయం చందు లేచి అతని చెట్లను చూసి ఆశ్చర్యపోతాడు. దానికి బంగారు రంగు యాపిల్స్ పండి ఉంటాయి. అరే వావ్, ఇవి బంగారు రంగు యాపిల్స్. నేనిప్పటి వరకు ఏనాడు వీటిని చూడలేదు. అప్పుడే చందు ఆ యాపిల్స్ని తెంపుకొని సిటీలోని మార్కెట్కి వెళ్తాడు. యాపిల్స్ కొనుక్కునే వ్యక్తి యాపిల్స్ని చూసి చాలా ఆనందపడతాడు. అరే అన్నా, ఈ యాపిల్స్ నువ్వు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావు? ఈ యాపిల్స్ ఇక్కడ దొరకనే దొరకవు. వీటిని ఎంత కమ్ముతావు? ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వండి. భయ్యా, దీనికి నేను 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఏమన్నారు మీరు? 1 లక్షనా? 2 లక్షలు తీసుకో. చందు ఆశ్చర్యపోతాడు. ఇంకా 2 లక్షలకి యాపిల్స్ని సేటుకు అమ్మేస్తాడు. ఇంకా అతను ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు. కానీ మరుసటి రోజు ఉదయం అతను మళ్ళీ చెట్టుని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే బంగారు యాపిల్స్ మళ్ళీ చెట్టుకి పండి ఉంటాయి. ఈ ప్రకారంగా బంగారు రంగు యాపిల్స్ని అమ్మి చందు బాగా సంపాదిస్తాడు. అరే, నేను ఎంత తప్పు చేశాను. అది ఎండిపోయిన చెట్లు అనుకుని నేను వాడికి ఇచ్చాను. చూడు, ఇప్పుడు వాడు నాకన్నా పెద్ద సీటులా మారిపోయాడు. చాలా డబ్బు సంపాదిస్తున్నాడు. ఇంకా ఈ ప్రకారంగా ఆ బంగారు రంగు యాపిల్స్ చెట్లు చందు జీవితాన్ని మార్చేశాయి. అందుకే అంటారు, మనం ఏ వస్తువుని పనికి రాదు అని అనుకోకూడదు, వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి.